హాయ్ వ్యూవర్స్, సి లాంగ్వేజ్లో వైల్ లూప్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, టర్బో సి ప్లస్ ప్లస్ అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఫైల్లోకి వెళ్ళేసి న్యూ అని క్లిక్ చేయడం ద్వారా మన ఈ విధంగా ఓపెన్ అవుతుంది. F5 అనే బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనకు ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఇప్పుడు గతంలో రాసుకున్నటువంటి ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా నేను డిలీట్ చేసేస్తున్నా. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఉంది కదా, ఇండిజర్. ఓకే, ఇండిజర్ లోపల మనం ఎక్స్ అనే క్యారెక్టర్కి మనం ఒక నెంబర్ని అసైన్ చేస్తున్నాం. ఈక్వల్ టు 1 అని ఇస్తున్నాం. ఇచ్చేసి ఇక్కడికి ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేయాలని అంటే సెమికోలన్ అనేటువంటిది ఇచ్చేసేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి సింటెక్స్ ఏంటిది, వైల్ బ్రాకెట్లో రాయాలి. ఏమని రాస్తున్నానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 1 రాయకుండా డైరెక్ట్ ఎక్స్ అని రాస్తున్నా. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఓపెనింగ్ బ్రేజ్ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ప్రింట్ ఎఫ్ రాస్తున్నాం. ప్రింట్ ఎఫ్ బ్రాకెట్లో, ఈ బ్రాకెట్లో కంపల్సరీ ఏ విధంగా రాయాలి, మనం ఇన్వర్టెడ్ కామర్స్ లోపల రాయాలి. ఓకే, ఇన్వర్టెడ్ కామర్స్లో ఏమని రాస్తున్నా అంటే మన స్టార్టింగ్ ట్యూటోరియల్ లోపల ఇంట్ అనేటటువంటి లెసన్ గురించి నేర్చుకున్నప్పుడు మనం ఏమి ఇచ్చాం, ఇంట్ అని ఇచ్చినామంటే ఇన్వర్టెడ్ కామర్స్ లోపల డివైడెడ్ బై డి అనేటటువంటిది ఇచ్చేసినాం. ఓకే, డివైడెడ్ బై డి లేదా పర్సంటేజ్ డి. అంతేకాకుండా ఎస్కేప్ సీక్వెన్సెస్ లోపల మనం ట్యాబ్ చేయాలంటే ఈ విధంగా చేస్తున్నాం, స్లాష్ ఇచ్చేసి టీ అని ఇచ్చాం. ఓకే, ఈ విధంగా తర్వాత ఇక్కడ కామా, మనకు కావాల్సింది ఏంది, ఎక్స్ కావాలి కదా. ఎక్స్ ఇక్కడికి ప్రోగ్రామ్ని స్టేట్మెంట్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ప్లస్ స్టేట్మెంట్ క్లోజ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, క్లోజింగ్ బ్రేస్, లాస్ట్కి గెట్ సిహెచ్ స్టేట్మెంట్ క్లోజ్, మళ్ళీ క్లోజ్. యాక్చువల్గా మనం వైల్ లూప్ లోపల అంటే అసలు లూప్ అంటే ఏమని డిస్కషన్ చేసాం, రొటేట్ లేదా రిపీట్ అని డిస్కషన్ చేసాం, అంతే కదా. అంటే ఇక్కడ ఏంటంటే మనకు 1 నుంచి 100 వరకు నాకు నెంబర్స్ కావాలి. ఆ నెంబర్స్ అనేటటువంటివి ఎట్లా అనేది మనకు ఇంటర్ప్రిట్ ఎట్లా అవుతుంది అనేది చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది కదా. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ నేను ఎక్స్ అని రాశాను, అంటే 1 అనేది 100 కంటే చాలా తక్కువ. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ లూప్ లోపల ఇక్కడ 1 అనే నెంబర్ ఉంది. ఇప్పుడు ఎక్స్ అంటే 1 కదా, ఈ 1 అనే నెంబర్ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసి ఎక్స్ ప్లస్ ప్లస్ అయ్యానంటే 1 ప్లస్ ప్లస్ అయ్యి 2 అవుతుంది. ఇదేమవుతుంది, మళ్ళీ తిరిగి ఇక్కడ 2 అని పడుతుంది. ఈ 2 అనేది ఏంది, 100 కంటే తక్కువ. అంటే ఇక్కడ చెకింగ్ అనేది జరుగుతుంది, 2 అనేది 100 కంటే తక్కువ. కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి 2 ప్లస్ ప్లస్ అనేది మళ్ళీ 3గా మారుతుంది. 3 అనేది కూడా 100 కంటే తక్కువ. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి 3 ప్లస్ ప్లస్ కాస్త 4గా మారుతుంది. మళ్ళీ ఇక్కడ 100 కంటే తక్కువ కాబట్టి మళ్ళీ ఈ విధంగా 4 ప్లస్ ప్లస్ 5గా మళ్ళీ ఈ విధంగా ఇక్కడ రొటేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే రన్ చేద్దాం. ఓకే, ఇది చూడండి, 1 నుంచి మనకు 100 దాకా ఈ విధంగా వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు 100 నుంచి 1 దాకా కావాలంటే రివర్స్ లోపల రావాలి. చూడండి, రివర్స్ లోపల రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకోవాలి, 100 తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 1 తీసుకోవాలి, అంతే కదా, సేమ్ స్టేట్మెంట్. లేకపోతే అంటే ఇక్కడ 100 అని రాద్దాం. ఇక్కడ ఏం చేయాలని అంటే ఇక్కడ మనకు సింబల్స్ అనేటటువంటి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గ్రేటర్ దెన్, ఈక్వల్ టు, ఓకే అని ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ మైనస్ ఇద్దాం. ఓకే, మైనస్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రన్లోకి వెళ్ళండి, రన్ అనండి. చూసారా, అంటే ఇక్కడ ఏమైపోయింది, మనకు 100 నుంచి 1కి మారిపోయింది. అది ఏ విధంగా మారింది అనేది మీరు చూపిస్తా. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం, ఎక్స్ అనేటటువంటిది ఎంత, 100 అని తీసుకుందాం. ఓకే, ఎక్స్ అనేది 100 అని తీసుకుందాం. 100 నుంచి మనకి ఎక్కడ దాకా కావాలి, 1 దాకా కావాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 100 అయినప్పుడు 100 ఈజ్ ఈక్వల్ ఎక్స్ కదా, సేమ్ యాష్ ఈజ్గా ఫస్ట్ చెప్పిన ఫార్ములాని ఇక్కడ ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ అంటే 100 అన్నట్టు. 100 కంటే చిన్నది ఎంత, 1 కదా. అప్పుడు ఏమవుతుందనంటే ఈ 100 అనేటటువంటిది ఇక్కడ ఎక్స్ మైనస్లోకి వచ్చేస్తుంది. ఎక్స్ మైనస్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 9 అనేటటువంటి అంటే 99 అనేటువంటిది వస్తుంది, 99 వస్తాయి. 99 అనేటటువంటిది 1 కంటే పెద్దది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి 99 మైనస్ అయ్యి ఏమవుతుంది, 98 అవుతుంది. 98 అనేటువంటిది 1 కంటే చాలా పెద్దది. అంటే ఇక్కడ ఏమైతే చెకింగ్ అనేది జరిగింది. ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ఏమైతే 98 మైనస్ అయిపోయి 97 అవుతుంది. అంటే ఈ విధంగా ఇట్లా ఇక్కడ సర్కిల్ అనేది జరుగుతుంది సార్. దీన్ని ఏమంటాం అంటే రొటేషన్ అంటారు. ఈ రొటేషన్ మనం ఏమంటాం, లూప్ అంటాం. ఓకే వ్యూవర్స్,
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.